రెడ్డి కులస్తులు అహంకారంతో అక్కడ 2 నెలల పసిపాపలు దేవుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకుందామంటే నువ్వు 100 రూపాయలు కట్టిన దాకా లోపలికి రావద్దని కులం పేరుతో దూషించి చిన్నపిల్లను చూడకుండా కూడా చిన్నపిల్లను కాళ్ళ దగ్గర పెట్టినా కానీ రెడ్డిల కాళ్ళ కాడ పెట్టినా కానీ రెడ్డిలు కూడా కాళ్ళతో దాన్ని ఆ పిల్లను చంపినటువంటి ఘటన మనం చూస్తా ఉన్నాం. 18 తారీఖు నాడు జరిగినటువంటి ఘటనకి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు, అదేవిధంగా సిఐ గారు, ఎస్ఐ గారు హత్య చేసినటువంటి గుండగులకు ఈ రోజు ఒత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని అక్కడ ఉన్నటువంటి సిఐని, డిఎస్పీని, ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా హోంశాఖ మంత్రిగా హోంశాఖను కూడా దగ్గర పెట్టుకున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు నోరు మెదపకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకనే వెంటనే నోరు మెదపాలి, నోరు విప్పాలి, మాట్లాడాలి. ఎవరైతే చిన్నపిల్లని చూడకుండా కఠినంగా శిక్షించి చంపారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబానికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు తప్పుడు సమాచారం ఈ రోజు ఆ చిన్నపిల్ల తండ్రి అనుకోలేదు అనే తప్పుడు సమాచారం ఈ రోజు ఫేస్బుక్ లలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రెడ్లు ఒకటై ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలను, బీసీలను ఈ రోజు కుల దురంకారంతో ఈ రోజు చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తక్షణమే చంపినటువంటి దుండగులను అరెస్టు చేయాలి, లేకపోతే భారత్ బంద్ కూడా పిలిపించే అవకాశం ఉంది. ఇది పునరావృతం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం. శిక్షించాలి నిందితులను వెంటనే నశించాలి కులోన్మాద